బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందులలో రాజకీయం మారుతోంది. జగన్ కుటుంబం రెండుగా చీలిపోనుందా అనంటే ఇప్పుడు అవుననే సమాధానం ప్రధానంగా వినబడుతోంది. బికాజ్ ఆయన కుటుంబంలో ఉన్నటువంటి చాలా కీలకమైన వ్యక్తి, ఒక రకంగా ముఖ్య అనుచరుడు అంటామా, సమీప బంధువు అంటామా, ఆయన కుటుంబంలో ఒక వ్యక్తి కేవలం జగన్కే కాదు, అటు అవినాష్ రెడ్డికి, భారతికి కూడా అతి సమీప బంధువు అయినటువంటి దుష్యంత్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. పసుపు రంగు కండువాని కప్పుకొని సైకిల్ ఎక్కబోతున్నారు. ఆయన టీడీపీకి టచ్ లో ఉన్నారు. ప్రస్తుతానికి చెవ దుష్యంత్ రెడ్డి త్వరలోనే టీడీపీ కీలక నేతలతో దుష్యంత్ రెడ్డి భేటీ ఉంటుందనేటువంటి చర్చ జరుగుతోంది. చెవ్వ విజయశేఖర్ రెడ్డి కుమారుడైనటువంటి దుష్యంత్ రెడ్డి జగన్ కు వరుసకు తమ్ముడవుతున్నట్టు తెలుస్తోంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి పూర్తిగా సహకరిస్తామని దుష్యంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. జమ్మలమడుగులోని దుష్యంత్ రెడ్డి మైనింగ్ వ్యవహారాలకి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా సాయం చేస్తోంది. ఇటీవల బెంగళూరుకు చెందినటువంటి ఒక పంచాయతీలో దుష్యంత్ రెడ్డికి అతి దగ్గరగా సాయం చేశారు పులివెందుల రూరల్కి సంబంధించిన సిఐ రమణ. సో ప్రస్తుతానికి వైసీపీలో కీలక నేతగా ఉన్నారు దుష్యంత్ రెడ్డి. జమ్మలమడుగు ఎన్నికల ఇన్ఛార్జ్గా కూడా ఆయన వివరించినట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల రానున్న రోజు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీకి సహకరిస్తామని ఆయన హామీ ఇవ్వడం ప్రస్తుతం ఈ చర్చకు మరింతగా బలాన్ని చేకూరుస్తోంది. అటు వైఎస్ జగన్కి, భారత్కి, అటు అవినాష్ రెడ్డికి కూడా చాలా సమీపంగా దగ్గరగా ఉండే వ్యక్తిగా దుష్యంత్ రెడ్డి ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి ఎందుకు టీడీపీలోకి వెళ్లాల్సి వస్తుంది? మరిన్ని అప్డేట్స్తో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి అంటే దుష్యంత్ రెడ్డి అటు వైఎస్ఆర్ కుటుంబానికి చాలా దగ్గరి బంధువు, సమీప బంధువు, ఏకంగా జగన్కి తమ్ముడు వరుస అవుతున్నట్టు తెలుస్తోంది. అటువంటి ఒక వ్యక్తి టీడీపీలో చేరుతున్నారంటే ఇక టీడీపీ సక్సెస్ అయినట్ట, తన కుటుంబాల్లో చీలిక తీసుకోవడం కోసం టీడీపీ సక్సెస్ అయినట్ట, లేకుంటే వైఎస్ జగన్ తండ్రి పోతే పోనీ అని చెప్పినట్టుగా వదిలేసుకున్నారు? ఎలా భావించాలి? ఎస్ మనోజ్, బేసిక్గా మనం కానీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే పులివెందులలో, పర్టికులర్గా పులివెందుల సెగ్మెంట్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత దగ్గరగా, అత్యంత సన్నిహితుడిగా, గతంలో జమ్మలమడుగు నియోజకవర్గానికి పూర్తిగా ఇన్ఛార్జ్ తానే వైసీపీ అభ్యర్థి గెలుపుకి పూర్తిగా సహకరించిన ఎవరైతే దుష్యంత్ రెడ్డి ఉన్నాడో, దుష్యంత్ రెడ్డి వ్యవహార శైలి, ఎందుకంటే దుష్యంత్ రెడ్డి వ్యవహారంలో టీడీపీ నాయకులు చూపిస్తున్న ప్రేమ కావచ్చు, చూపిస్తున్న వాళ్ళకి అతనికి చేస్తున్న సహాయం కావచ్చు, సహాయ సహకారాలు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతుంది. దుష్యంత్ రెడ్డిని ఎలాగైనా వైసీపీలో నుంచి టీడీపీలోకి తీసుకుని వచ్చి ఆ కుటుంబంలో కొంత చీలికలు తీసుకురావాలని ఒక ప్రయత్నం టీడీపీ చేస్తోందా అనే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. నిజమే అంటే ఇప్పుడు మనకు అంతున్న సంవత్సరం దుష్యంత్ రెడ్డి రాబోయే రోజుల్లో ఇక్కడ విజయవాడలో కీలక నేతల్ని కలవబోతున్నారు. ఆ సందర్భంగా అందుకే ఆయనకి ఇటీవల కాలంలో ఆయనకి చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వంలో దుష్యంత్ రెడ్డికి చాలా సహాయాలు అయితే చేశారు. యాక్చువల్గా అయితే దుష్యంత్ రెడ్డి మీద గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే మైనింగ్స్ వ్యవహారం, జమ్మలమడుగులో ఉన్న ముద్దునూరుకి సంబంధించిన మైనింగ్ వ్యవహారంలో కూడా ఇతను కొంతమంది దగ్గర బలవంతంగా లాక్కున్నారని, తర్వాత లాక్కుని ఆ మైనింగ్స్కి పూర్తిగా కూడా తన కంట్రోల్లో పెట్టుకొని నడుపుతున్నారనేది ఒక చర్చ. రెండవది, ఏదైతే గతంలో లిక్కర్ స్కామ్ జరిగిందో, లిక్కర్ స్కామ్లో డిపోలకి అంటే అక్కడ ఉద్యోగస్తుల్ని ఏర్పాటు క్రియేట్ చేయడంలో అక్కడ జరిగిన వ్యవహారంలో కూడా దుష్యంత్ రెడ్డి రోల్ ఉంది అనేది చాలామందికి తెలుసు. గతంలో కూడా దీని మీద పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఈ రెండు వ్యవహారాలు కాకుండా ఇప్పుడు మూడో వ్యవహారంలో ఏదైతే ఉందో, గడిచిన ఒక 4 రోజుల క్రితం ఏదైతే ఒక బెంగళూరుకి సంబంధించిన కొంతమంది జైన్స్కి సంబంధించిన వ్యక్తుల్ని పులివెందుల పోలీసులు, పర్టికులర్గా కూటమి ప్రభుత్వంలో పులివెందుల పోలీసులు అతనికి రమణ, ప్రత్యేకంగా అక్కడ డిఎస్పీ తర్వాత సిఐ రమణలు కలిసి ఆగా మేఘాల మీద అక్కడి నుంచి పులివెందులని అంటే బెంగళూరు నుంచి వాళ్ళని తీసుకుని వచ్చి సెటిల్మెంట్ చేసి ఇక్కడ దాదాపుగా 10 కోట్ల వరకు ఈ కేసుని మాఫీ చేసి ఆ 10 కోట్లు అతనికి ఇప్పించారు, రాయించారు అతనికి అనేది ఒక చర్చ. అంటే దీని మీదకి సంబంధించి మనం చూసుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, బెంగళూరు ఉన్న వాళ్ళని పిలిపించడం, తర్వాత వాళ్ళని దుష్యంత్ రెడ్డి ముందు కూర్చొని పోలీసులు సహకరించడం. అంటే ఇక్కడ వైఎస్ బంధువుకి, ఒక వైఎస్లో అత్యంత కుటుంబానికి దగ్గరగా ఉన్న బంధువు దుష్యంత్ రెడ్డికి, అందులో ఇన్ఛార్జ్గా ఉన్న మొన్నటి వరకు జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న దుష్యంత్ రెడ్డిని ఎందుకు సాయం చేయాలి అంటే, పోలీసులు అంత వేగంగా అంత సాయం చేశారంటే
టీడీపీ నేతలు చెప్పబట్టే అక్కడ సహాయం చేశారు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. దీని మీద గతంలో కూడా గట్ట 4 రోజుల క్రితం కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీని మీద పత్రికల్లో కావచ్చు చాలా పెద్ద విమర్శలు కూడా చేసుకున్నారు. చాలా దాని మీద ఒక పెద్ద చర్చ అయితే జరిగిన పరిస్థితి. అయితే స్టిల్ ఈ రోజుడికి కూడా దుష్యంత్ రెడ్డి వ్యవహారంలో ఏదైతే ముద్దునూరు మైనింగ్స్ వ్యవహారంలో కూడా మైనింగ్స్ దుష్యంత్ రెడ్డికి పూర్తిగా అధికార పార్టీ అండదండలు సహాయం చేస్తున్నారు, పూర్తిగా అతనికి కావాల్సిన వ్యవహారాలన్నీ కూడా చక్కబెడుతున్నారు అనేది. అయితే దీని వెనకాల కూడా టీడీపీ ఒక గేమ్ ప్లాన్ ఉంది అనేది టీడీపీ చెప్తోంది. టీడీపీ మాట్లాడుతుంది ఏంటంటే ఏదైతే వైఎస్ కుటుంబంలో కొంత బలమైన నాయకులుగా లేదు, కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ నిలబడ్డ కొంతమంది వ్యక్తులని మనం మన వైపుగానే తిప్పుకోగలిగితే, మన వైపుగానే తిప్పుకుంటే అది రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మనకి మేలు జరుగుతుంది అనే ఒక ఆశాభావంతో ఉన్నారు అనేది. అది అక్కడున్న నాయకులు ఇక్కడ హైదరాబాద్ విజయవాడలో ఉన్న నాయకులకి చెప్తున్న కోర్స్ ఏంటంటే డెఫినెట్గా మాకు దానివల్ల ఉపయోగం అవుతుంది, అందుకే మేము సహాయం చేసాము అనేది ఒక చర్చ. కానీ ఇక్కడ అది టీడీపీ పార్టీలో కొందరికి మింగుడు పడిన సమస్యగా మారింది. ఎందుకంటే మొన్నటి వరకు దాదాపుగా 10 సంవత్సరాలు మనకి వ్యతిరేకంగా చేసిన వ్యక్తులు, లేకపోతే అక్కడ మనకి ఇబ్బంది పెట్టిన వ్యక్తులు, ఈరోజు ఆ వ్యక్తులకి మనం సహాయం చేయడం ఏంటి అనేది ఒక ప్రశ్న అయితే, గతంలో ఇదే వ్యవహారం చాలా కాలంగా నుంచి నడుస్తున్నప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఎందుకు ఈ ప్రభుత్వంలో చేయలేకపోయారు? ఆ ప్రభుత్వం ఎందుకు జగన్మోహన్ రెడ్డి దుష్యంత్ రెడ్డికి సాయం ఎందుకు చేయలేదు? బహుశా నిజంగానే ఇది జెన్యూన్ కేసుకైనా అయ్యి ఉంటే, ఈ కేసులో బెంగళూరు నుంచి బలవంతంగా కొంతమంది వ్యక్తులను తీసుకుని వచ్చి జైన్ అనే వ్యక్తులని దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇమ్మీడియట్గా కట్టడం, అది కానీ నిజంగా వాస్తవంగానే అయ్యి ఉంటే అప్పుడే ఆ గవర్నమెంట్లోనే వైసీపీ గవర్నమెంట్లో కీలకంగా ఉన్నారు కాబట్టి అప్పుడు ఎందుకు చేసుకోలేకపోయారు? టీడీపీ వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎందుకు అంత ఆగమేఘాల మీద అతనికి సహాయం చేస్తుంది, అలాగే మైనింగ్లో కూడా పూర్తి స్థాయిలో సహాయం ఎందుకు చేస్తుంది అని ఒక చర్చ ఇప్పుడు కడప టీడీపీ నేతల్లో కావచ్చు, టీడీపీలో అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే టీడీపీ నేతలు మాత్రం ఒకటే చెప్తున్నారు, మాకు రేపు మున్సిపాలిటీలో సహాయం చేస్తారు, ఆ దుష్యంత్ రెడ్డి కావచ్చు, ఆయన తరఫున వాళ్ళ తండ్రి విజయశేఖర్ రెడ్డి కావచ్చు, కొంతమంది మాతో ఒక అండర్స్టాండింగ్ ఉన్నారు కాబట్టి మేము ఈ సహాయం చేసాము అనేది ఒక చర్చ. బహుశా నిజంగానే అది కానీ వర్కౌట్ కానీ అయి ఉంటే రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది టీడీపీకి కడప జిల్లా మొత్తం మీద తమ మెజారిటీ రాబోతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇదే వ్యవహారం మీద కొంత చర్చ కూడా పార్టీలో కీలక నేతలు చర్చిస్తున్నారు. ఎందుకు అంత స్పీడ్గా వెంటనే ఆయనకి ఎందుకు మనం సహాయం సహకారాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, పర్టికులర్గా పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహం చూపించారు? దీని మీద కొంత ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఈ వ్యవహారం మీద కొంత సీరియస్ ఎంక్వైరీ కూడా ఇంటెలిజెన్స్ వ్యవహారం దాకా వెళ్ళింది. దీని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అంటే ఇది ఎవరు ఆదేశాల మేరకు ఈ వ్యవహారం అంతా కూడా జరిపారు అనేది ఒక చర్చ అయితే, అసలు దుష్యంత్ రెడ్డితో నిజంగానే టీడీపీకి వల్ల మేలు జరుగుతుందా? ఒకవేళ దుష్యంత్ రెడ్డి టీడీపీ వైపుకి తిరగబోతున్నారా? దుష్యంత్ రెడ్డి రేపు ఎవరిని కలవబోతున్నారు? ఈ వారంలోనే దుష్యంత్ రెడ్డి టీడీపీ పెద్దల్ని ఇక్కడ కలుస్తారని కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఇంత ఆగమేఘాల మీద దుష్యంత్ రెడ్డికి ఎందుకు సాయం చేయాలి? మైనింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా కూడా సాయం చేస్తుంది, మైనింగ్ శాఖకు సంబంధించిన అధికారులు పూర్తిగా కూడా ఇతనికి సపోర్ట్ చేస్తున్నారని ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు పోలీసులు మొన్న అంటే 1 month బ్యాక్ జరిగిన దీంట్లో కూడా పూర్తిగా కూడా ఆయనకి సహాయం చేసి ఆయనకి కావాల్సిన విధంగా రాయించారు అనేది కొంత చర్చలు. అయితే బాధితులైతే ఇప్పటి వరకు బయట ఎక్కడికి వచ్చి మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. బట్ జరుగుతున్న సీన్స్ కావచ్చు, జరుగుతున్న వ్యవహారం అంతా కూడా కొంత దుష్యంత్ రెడ్డిని టీడీపీ వైపుకి తిప్పుకునే ప్రయత్నం జరుగుతుందా? నిజంగా ఇది జరిగితే అప్పుడు వైసీపీలో ఏం జరగబోతుంది? వైసీపీ జగన్ కుటుంబంలో నిజంగా ఏదైనా గ్యాప్ రాబోతుందా? కొంత డివైడ్ జరగబోతుందా? ఎందుకంటే పూర్తిగా కూడా జమలమడుగు నియోజకవర్గం రాజశేఖర రెడ్డికి కంప్లీట్గా తన పట్టున్న, రాజశేఖర రెడ్డి జన్మించింది జమలమడుగులోనే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి అక్కడే జన్మించారు. అక్కడ జమలమడుగు చాలా పట్టున్న ప్రాంతం వైసీపీకి. అయితే ఒకవేళ నిన్న ఎలక్షన్స్లో ఓడిపోయినా కానీ అటువంటి పట్టున్న ప్రాంతంలో నుంచి నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం టీడీపీ చేస్తే నిజంగానే అది వర్కౌట్ అవుతుందా లేదా అనే అంశాలను కూడా చూడాల్సిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దుష్యంత్ రెడ్డి వ్యవహారం మాత్రం ఈరోజు కడప జిల్లాలో టీడీపీ నేతల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. రాబోయే రోజుల్లో నిజంగా దుష్యంత్ రెడ్డి వల్ల ఏ విధంగా జరగబోతుంది? నిజంగానే టీడీపీకి అది మేలు జరుగుతుందా? ఒకవేళ జరిగితే
వైసీపీలో నెక్స్ట్ ఆప్షన్ ఏమనుకుంటారు? నిజంగానే మీరు ఇందాక అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు, అత్యంత సమీపంగా ఉన్న దుష్యంత్ రెడ్డి పార్టీని వీడి తెలుగుదేశం వైపు కానీ వెళితే అక్కడ ఏమి జరగబోతుంది అని ఒక చర్చ అయితే జరుగుతోంది. బహుశా ఇది ఎంత లోపల ఎన్ని రోజుల్లో నిజంగా దుష్యంత్ రెడ్డి వైసీపీ కండవాను వీడి పసుపు కండవా వేసుకునే దానికి ముందుకు వస్తారా? రాని పక్షంలో అటువంటి వ్యక్తి ముందుకు వస్తే ఎందుకని అతను రాకుండానే ఇవన్నీ ముందుగానే వాళ్ళకి ఎందుకు ఆయనకి సహాయం చేశారు, సహకారాలు చేశారు, ఎందుకు ఆయనకి కొంత ప్రభుత్వం హెల్ప్ చేసే ప్రయత్నం ఎందుకు చేసింది అనే ఒక చర్చ టీడీపీలో పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ టీడీపీలో ఇంకొక వాదన కూడా జరుగుతుంది. దుష్యంత్ రెడ్డి పార్టీకి అంటే పార్టీ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, అతన్ని టీడీపీ వైపుకి రావడం అనేది అది కళ, అది అతను ఆడిన ఒక నాటకంలో మా వాళ్ళు పడిపోయారు, అంతేగాని అతను వీడి ఎక్కడికి రాడు అని. కానీ ఇప్పటికి మనకు అంత సమాచారం కొంత దుష్యంత్ రెడ్డి తరఫున కొంతమంది ఖచ్చితంగా టీడీపీలో తీసుకురావాలని ఒక ప్రయత్నం అయితే చేయాలి అని ఒక ప్రయత్నం జరుగుతోంది అనేది చెప్తున్నారు. బహుశా ఒకవేళ కానీ జరిగితే వాళ్ళన్నట్టుగా టీడీపీకి ఏ విధంగా మేలు జరుగుతుందో కూడా రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు వైఎస్ కుటుంబంలో చీలికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దుష్యంత్ రెడ్డి కానీ ఒకవేళ కానీ బయటికి వెళ్తే నిజంగానే ఆ చీలికలు వచ్చే అవకాశం ఉందా? వైఎస్ కుటుంబం సంబంధించిన వ్యవహారంలో వైసీపీ నేతలు క్లియర్గా ఒకటి చెప్తున్నారు, అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ లేవు, అటువంటి సందర్భాలు జరగవు అనేది కూడా వైసీపీ నుంచి వస్తున్న మాట. కానీ ఇప్పుడు అటువంటి సందర్భంలో దుష్యంత్ రెడ్డి మీద ఎందుకు ఇంత ప్రేమ చూపించారు, ఎందుకు ఇంత అతనికి సహాయకారాలు అందిస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగులుతుంది. చూడాలి రాబోయే 2-3 రోజుల్లో దుష్యంత్ రెడ్డి అడుగులు ఏ విధంగా వేయబోతున్నారు, ఏ విధంగా ముందుకు వస్తున్నారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద జగన్ కి సమీపంగా ఉన్నటువంటి తన సమీప బంధువే కాదు, అతి దగ్గర వ్యక్తి, ఆయన ఏకంగా జమ్మలమడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఆయన టీడీపీకి దగ్గర అవుతున్నారు, టీడీపీ కూడా ఒక రకంగా ఆయనకు సహాయం చేస్తోంది. ఇంకా అఫీషియల్గా ఆయన ఎక్కడ కూడా జాయిన్ అవుతున్నానని కానీ జాయిన్ అవ్వబోతున్నాను కానీ చెప్పిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతానికైతే ఇద్దరి మధ్య చాలా సఖ్యత కొనసాగుతుంది. టీడీపీ కూడా ఒక రకంగా సహకరిస్తుంది. బెంగళూరులోని ఒక పంచాయతీకి ఏకంగా అక్కడి సిఐ కూడా సహకరించారంటే అర్థం చేసుకో ఎటువంటి పరిస్థితి నెలకొందని. నిజంగానే కనుక ఇది జరిగితే జగన్కి డెఫినెట్గా ఒక దెబ్బ తగిలే అవకాశం ఉంది. సో నిజంగా జగన్ తన పార్టీలో నుంచి కొందరు వెళ్ళడానికి ఇండైరెక్ట్ కారణమవుతున్నారు. బికాజ్ పార్టీ కొంత అక్కడ అనుకున్న స్థాయిలో ప్రతిపక్ష పాత్రని ఏ స్థాయిలో పోషిస్తుందో మీరు చూస్తున్నారు. డెఫినెట్గా అసెంబ్లీ వరకు వెళ్ళిపోయినా కూడా ప్రజల్లో అయితే ఉంటుంది, ప్రజల్లో కలే తిరుగుతోంది, ప్రజల్లో మళ్ళీ తమ గలాన్ని వినిపించే ప్రయత్నం కొనసాగుతోంది. మరి ఇలా జరుగుతున్నా కూడా ఒక్కొక్కరిగా ఆయన పార్టీ నుంచి వెళ్ళాలని ఒక ఆలోచనతో ఉన్నారంటే టీడీపీ వ్యూహాత్మకంగా రచిస్తుందని చెప్పాలి. సో దుష్యంత్ రెడ్డి పార్టీని వీడితే మాత్రం డెఫినెట్గా జగన్కి ఒక బిగ్గెస్ట్ ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో.